హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ పైథాన్ లైవ్. ఈ వీడియో సెషన్లో మనం డెవాప్స్ ఇంజనీర్ అవ్వడం ఎలా. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ పైథాన్ లైవ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో సెషన్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే డెవాప్స్ ఇంజనీర్ అవ్వడానికి ఎలా, డెవాప్స్ ఇంజనీర్ అవ్వడం ఎలా అనే పాయింట్ పైన డిస్కస్ చేద్దామండి. సో అలాగే ఈ వీడియో ఎండ్లో వచ్చేసి మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను అబౌట్ డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి. ఎస్, సో ఫస్ట్ థింగ్ మనం వచ్చేసి డెవాప్స్ అంటే ఏంటో ఒక చిన్న డెఫినేషన్ చూద్దామండి. ఆఫ్టర్ దెన్ సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనం అవ్వాలంటే ఎలాంటి టూల్స్ మనం నేర్చుకోవాలి, సో ఎలాంటి యాక్టివిటీ మనం పర్ఫామ్ చేయాలి, ఈ పాయింట్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దామండి. Now observe the points about definition of a simple definition of DevOps అండి. సో DevOps అంటున్నాను. సో టర్మ్ లో మనకి క్లియర్ గా అర్థమవుతుందండి, టర్మ్ లో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో డెవ్ ప్లస్ ఆప్స్ అండి, డెవలప్మెంట్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్. సో డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్. సో మనకి టోటల్ గా టూ టర్మ్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. దట్ ఈస్ డెవలప్మెంట్ టీమ్ గాను ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తున్నామండి. ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తున్నాం. సో డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్, డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీ. DevOps is a culture or methodology in IT industry to simplify the application delivery process to the client with high quality. సో ఇక్కడ ఏదైతే మనం ఒక ఆర్గనైజేషన్ ఒక ప్రాజెక్ట్ వచ్చిందో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ని, సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, హియర్ ఇట్ ఈస్ డెవలప్మెంట్ టీమ్ అండి, హియర్ ఇట్ ఈస్ ఆపరేషనల్ టీమ్ అండి. సో డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్ అండి. సో డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆర్గనైజేషన్కి వచ్చిన ప్రాజెక్ట్, ఆర్గనైజేషన్కి వచ్చిన ప్రాజెక్ట్ ఎస్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ కోడ్ కావాల్సినటువంటి, ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి కావాల్సినటువంటి ఎస్ ఎస్ సోర్స్ కోడ్ ని డెవలప్ చేశాను, సోర్స్ కోడ్ ని డెవలప్ చేశాను. అది ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎస్, సో ఏదైతే మన ఆర్గనైజేషన్ యొక్క ప్రాజెక్ట్ వచ్చిందో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చేసి, సో ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సోర్స్ కోడ్ ని డెవలప్ చేయడం, డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. ఎస్, సో డెవలప్మెంట్ టీమ్ ప్రిపేర్ చేసినటువంటి సోర్స్ కోడ్ ని ఆపరేషన్ టీమ్ మనకి ఏం చేస్తంటే ఎస్ సర్వర్లో డిప్లాయ్మెంట్ చేస్తుంది. సో ఆపరేషనల్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డెవలప్మెంట్ టీమ్ డెవలప్ చేసిన ఎంటైర్ ప్రాజెక్ట్ ఫైల్స్ అని కూడా సర్వర్లో డిప్లాయ్మెంట్ చేస్తాడు. సో బిఫోర్ డెవాప్స్ మనకి ఏ విధంగా సినారియో ఉంటుందంటే, సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నారు అంటే ఆ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నప్పుడు సో వాళ్ళు ఏ లైబ్రరీస్ యూజ్ చేశారు, ఎలాంటి బైనరీస్ యూజ్ చేశారు, సో ఏ ప్లాట్ఫామ్ పైన డెవలప్ చేశారు ఎగ్జాక్ట్ ఇక్కడ ఆపరేషనల్ టీం వాళ్ళకి తెలియదండి. సో బిఫోర్ డెవాప్స్ సినారియో మనకి ఏ విధంగా ఉందంటే, సో డెవలప్మెంట్ టీం ఎలాంటి యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నారు ఆపరేషనల్ టీమ్ కి ఎగ్జాక్ట్ గా తెలియదండి. ఆపరేషనల్ టీమ్ సర్వర్ లో ఏ విధంగా డిప్లాయ్మెంట్ ప్రాసెస్ చేస్తున్నారో డెవలప్మెంట్ టీమ్ ఎగ్జాక్ట్ గా తెలియదండి, ఎగ్జాక్ట్ గా తెలియదండి. సో ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ క్రియేట్ అయిందండి. సో డెవలప్మెంట్ టీమ్ కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ కి వచ్చేసి కమ్యూనికేషన్ గ్యాప్ క్రియేట్ అయిందండి. సో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ ఏమి చేస్తున్నారంటే డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తున్నాడు ఆర్ కల్చర్ అంటున్నామండి. సో డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీ టు సింప్లిఫై ద అప్లికేషన్ డెలివరీ ప్రాసెస్ టు ద క్లయింట్ విత్ హై క్వాలిటీ, హై క్వాలిటీ అండి. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ డెవాప్స్ టు ఎస్టాబ్లిష్ ద కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్ అండి. సో డెవలప్మెంట్ టీమ్ కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ కి ఎస్ కొలాబరేషన్ క్రియేట్ చేయడం ఇక్కడ ఏ మెథడాలజీ యూజ్ చేస్తామంటే డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తామండి. సో ఈ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ ఏ మెథడాలజీ యూజ్ చేస్తున్నామంటే డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తామండి. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మనకి ఏమవుతుంది ఇక్కడ ఎస్ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏం చేస్తున్నారు ఆపరేషన్ టీం వాళ్ళకి తెలియదండి. ఆపరేషన్ టీం వాళ్ళు సర్వర్లు ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారో డెవలప్మెంట్ టీం వాళ్ళకి తెలియకపోతే
సో ఇక్కడ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి క్లయింట్కి వచ్చేసి లేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఎవరు ఏ యాక్టివిటీ చేస్తున్నారో ఎగ్జాక్ట్ గా ఫైండ్ అవుట్ బాక్స్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం వెరీ డిఫికల్ట్ టాస్క్ అవుతుంది, వెరీ డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. సో వీళ్ళిద్దరూ టైప్ అయ్యేసి ఇక్కడ లైక్ డెవలప్మెంట్ టీమ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ ఇక్కడ టైప్ చేసి మనకి ఏం చేస్తుంటే ఎస్ సో చాలా ఫాస్ట్ గా క్లయింట్కి వచ్చేసి అప్లికేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది విత్ హై క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ విత్ హై క్వాలిటీ ప్రోడక్ట్. So the main aim of DevOps to establish the collaboration between development team and the operational team అండి. సో ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ సో కొలాబరేషన్ క్రియేట్ చేసి మనకి అప్లికేషన్ అయితే క్లయింట్ కి డెలివర్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ డెవాప్స్ మెథడాలజీ అండి. సో మనం ఈ డెవాప్స్ నేర్చుకోవడానికి మనం నేర్చుకోవడానికి సో ఏమేం టూల్స్ మనం నేర్చుకోవాలి, ఏమేం టూల్స్ మనం నేర్చుకోవాలి. ఎస్ ఈ డెవాప్స్ ఇంజనీర్ అవ్వడానికి మనకి ఏమేమి టూల్స్ మనకి నీడ్ అవుతాయంటే సో మనకి ఆల్మోస్ట్ అన్ని కూడా అన్ని టూల్సే ఉంటాయండి, అన్ని టూల్సే మనకు ఉంటాయండి. సో బట్ ఈ డెవాప్స్ ఇంజనీర్ అవడానికి మనకి ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అయితే మనకి అవసరం లేదండి. బట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే మాత్రం మనకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కావచ్చండి, లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఆర్ఎస్ జావా ప్రోగ్రామ్ అట్లీస్ట్ జావా బేసిక్స్ ఉన్న నో ప్రాబ్లం అండి, జావా బేసిక్స్ ఉన్న నో ప్రాబ్లం. బట్ బేసిక్ ప్రోగ్రామింగ్ ఐడియా ఉంటే మనకి సో కాన్సెప్ట్ వచ్చేసి మనకి వెరీ క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ మనం ఏం నేర్చుకోవాలంటే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ వచ్చేసి మనకి లినిక్స్ అంటే మనకి తెలియాలండి, లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అందులో యూజ్ చేసే కమాండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ సో డే టు డే యాక్టివిటీ మనం పర్ఫామ్ చేసాము ఆ కమాండ్స్ అని మనం ప్రతిదీ నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గీటర్ సో అండ్ లైక్ బిల్డ్ టూల్ యూజ్ చేస్తాం, లైక్ మ్యావిన్ టూల్ లేదా గ్రాడియల్ టూల్ యూజ్ చేస్తామండి, గ్రాడియల్ టూల్. సో డెవలపర్ ప్రిపేర్ చేసిన కోడ్ ఇక్కడ లైక్ బిల్డ్ అండ్ టెస్ట్ పర్ఫామ్ చేస్తామండి. సో ఆఫ్టర్ దెన్ ఆర్టిఫాక్టర్ టూల్ నేర్చుకోవాల్సి వస్తుంది, లైక్ నెక్సస్ ఆర్ జీఫ్రాగ్ అంటారండి ఆర్టిఫాక్టర్ టూల్స్ అంటాం. అండ్ బై సోనార్ క్యూబ్ నేర్చుకోవాల్సి వస్తుంది. సోనార్ క్యూబ్ ఈజ్ ఏ కోడ్ క్వాలిటీ అనాలిసిస్ పర్ఫామ్ చేస్తామండి. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ మెథడాలజీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది జెన్కిన్స్ అని. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అండ్ కంటిన్యూస్ డెలివరీగా కాల్ చేస్తాం, లైక్ సిఏ మెథడాలజీగా కాల్ చేస్తాం. అండ్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ Ansible. సో అవర్ టాస్క్ వచ్చేసి ఇక్కడ ఆటోమేట్ చేయడానికి మనం ఏమి చేస్తామంటే Ansible అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటామండి, లైక్ ప్లే బుక్స్ అయితే మనం క్లియర్గా నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ దెన్ we can create our application in Dockerize and we can create our application in Dockerize. So Docker నేర్చుకోవాల్సి వస్తుంది as well as Kubernetes and so we can manage the multiple containers by using Kubernetes. ఇందులో మనం ఏం నేర్చుకోవాలంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ హెల్మ్ చార్ట్ కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది, Kubernetes as well as హెల్మ్ చార్ట్ అండి. సో ఆఫ్టర్ దెన్ మానిటరింగ్ టూల్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో మనకి సర్వర్ ఏదైతే మనకి ప్రాసెస్ అవుతుందో ఈచ్ అండ్ ఎవరిథింగ్ మనం మానిటరింగ్ చేయాల్సి వస్తుంది. సో మానిటరింగ్ టూల్స్ లైక్ ప్రొమిథియస్, గ్రాఫానా, నాగియోస్ సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటరింగ్ టూల్స్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ స్ప్లంక్ ఈజ్ ఆల్సో మానిటరింగ్ టూల్ అండి. ఫర్ ఎక్స్ప్రెస్లో ఎక్కడ యూజ్ చేస్తాం అప్లికేషన్ మానిటరింగ్, సర్వర్లో ఇక్కడ డిప్లాయ్మెంట్ చేశాక ఆ అప్లికేషన్ మనకి ఏ విధంగా ప్రాసెస్ అవుతుందో అప్లికేషన్ లాగ్స్ మనం వెరిఫై చేయక స్ప్లంక్ టూల్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ దెన్ టెరాఫామ్ అండి. సో టెరాఫామ్ వచ్చేసి మనకి ఏంటంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అంటామండి. సో మనం క్రియేట్ చేసిన రిసోర్స్ ని ఆటోమేట్ చేయడానికి ఏం చేస్తామంటే ఐఏసి కోడ్ అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, దట్ ఈస్ టెరాఫామ్ అంటామండి, టెరాఫామ్. సో యాజ్ వెల్ యాజ్ ఆర్గో సిడి అండి, ఆర్గో సిడి. సో సిమిలర్ టు జెన్కిన్స్ అండి, మేము ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామంటే లైక్ క్యూబర్నెటిస్ క్లస్టర్స్ లో ఇంప్లిమెంట్ చేస్తామండి ఫర్ కంటిన్యూస్ డెలివరింగ్ ద అప్లికేషన్స్ అండి. సో అండ్ ఈఎల్కే అండి ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ అండి, ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఎలాస్టిక్ సర్చ్ యాజ్ వెల్ యాజ్ ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో వీటితో పాటు మనం ఎనీ ఆఫ్ ది క్లౌడ్ కూడా మనం నేర్చుకోవాలండి. వీటితో పాటు మనం ఏం నేర్చుకోవాలంటే ఎనీ ఆఫ్ ది క్లౌడ్ నేర్చుకోవాలండి, దట్ ఈస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కావచ్చు, అజూర్ క్లౌడ్ అండి, అజూర్ క్లౌడ్. సో ఈ టూల్స్ మనం పర్ఫెక్ట్గా అయితే సో డెవాప్స్ మనం పర్ఫెక్ట్ అవుతామండి, డెవాప్స్ మనం పర్ఫెక్ట్ మనం ప్రిపేర్ అవుతున్న టైంలో సో ప్రాక్టికల్ బేస్డ్తో పాటు సినారియో బేస్డ్ టైప్తో మనం ప్రిపేర్ అయితే 100% మనం సక్సెస్ అవుతామండి. సో అట్ ద ఎండ్ లో ఒక విషయం చెప్తాను కదా అబౌట్
డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ బ్యాచ్ అండి. సో మన పైథాన్ లైఫ్ లో సో డెవాప్స్ లైవ్ బ్యాచ్ మనకి స్టార్ట్ అవుతుందండి. దట్ ఈస్ ఎప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది లైవ్ బ్యాచెస్ మనకి ఫిబ్రవరి 17 మనకి లైవ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో టోటల్ కోర్స్ డ్యూరేషన్ ఈస్ 2 months లైవ్ ట్రైనింగ్ అండి. 2 months ఆఫ్ లైవ్ డ్యూరేషన్ అండి. సో అండ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే టు సాటర్డే వరకు ఉంటుందండి. 7 PM నుంచి 9 PM వరకు అండి. సో మనం ఎలాంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో డైలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ రికార్డ్ అండ్ కంటెంట్ మీకు ఎవ్రీడే సెషన్ లో షేర్ చేయడం జరుగుతుందండి. సో అక్కడ సెషన్ కంప్లీట్ మీద 1 or 2 hours లో మీకు రికార్డ్ కంటెంట్ అవైలబుల్ గా ఉంటుందండి. సో ఇన్ కేస్ సెషన్ మీ మిస్ అయిన వాళ్ళకి రికార్డ్ అండ్ కంటెంట్ వచ్చేసి మనకి లైఫ్ టైం యాక్సెస్ గా అవైలబుల్ గా ఉంటుందండి. సో అలాగే మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, సో 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుందండి. సో యాజ్ వెల్ యాజ్ వీటితో పాటు వచ్చేసి మనకి జాబ్ పోర్టల్ మనకు అవైలబుల్ గా ఉందండి. డైలీ వచ్చేసి మనకి జాబ్ అప్డేట్స్ అవైలబుల్ గా ఉంటుందండి. సో ఇన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తామండి. సో మన కోర్స్ ఫీజు వచ్చేసి 5,999 మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా మనకైతే అవైలబుల్ గా ఉందండి.